వెల్కమ్ టు కిరాక్ టీవీ. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది, ఏం గేమ్స్ పెట్టారు, ఆల్రెడీ కొత్తగా కంటెస్టెంట్లు రాకుండా ఇక్కడ ఈ రోజు ఏమేమి టాస్క్లు ఆడారు, ఎంతమంది కొత్త వారు హౌస్ లోకి వచ్చేదానికి వీళ్ళు బ్రేక్ చేశారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అన్న ఈరోజు మామూలుగానే టాస్క్లు లాగా చిన్న చిన్న టాస్క్లు పెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుండి కూడా వచ్చే వాళ్ళని ఆపడం కోసం టాస్క్లు ఇచ్చారు. వీళ్ళు ఎంతమందిని ఆపుకుంటే అంతమంది తాగుతారు, మిగతా వాళ్ళంతా వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారు అని చెప్పి చెప్పారు. అవును. సో నిన్న 2 టాస్క్లు పెట్టారు, ఈ రోజు మిగతా మళ్ళా చేశారు. ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక టాస్క్ ఏది, ఆ బెలూన్ ని పెట్టేస్తే పాయింటెడ్ నెయిల్ పెట్టేస్తే అది ఒకవేళ తగిలితే అది పగిలిపోతే ఎవరైతే ముందుగా దాన్ని వదులుతారో అంటే ఫోర్స్ఫుల్లీ పెట్టేసి దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అది 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 ఎరక్కి లాగుతుంటది, వీళ్ళు హోల్డ్ చేసి పట్టుకోవాలి. అది పొరపాటున మిస్సింగ్ అయిందనుకో బెలూన్ పగిలిపోతుంది, వాళ్ళు ఓడిపోతారు అన్నట్టు. ఆ గేమ్ ఇద్దరు రెండు అంటే థర్డ్ ఛాలెంజ్ గా ఇస్తారు అన్నట్టు. ఏది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ లో భాగంగా థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి ఆ గేమ్ ఇచ్చారు. అది పృథ్వీరాజు అండ్ మన నబీల్ ఇద్దరు బోత్ ఆర్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. చాలా బాగా ఇద్దరు పర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా 2 చేతుల నుంచి మధ్యలో కొంచెం ఫన్ ఇన్ను కూడా సాగుతుంది. ఇది మణికంఠ వచ్చేసేమో సంచాలకు, ఇక బయట నుంచి వాళ్ళు కూడా ఉన్న ఎవరైతే కంటెస్టెంట్ హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఎంకరేజ్ చేయడము, ఒకరిని టైగర్ అనడము, ఇంకొని ఆ టైగర్ అన్నాడు కదా అని చెప్పేసి పృథ్వీరాజు అంటే నబీల్ ని టైగర్ అని ఆదిత్యమంటే వీళ్ళు వెళ్ళేస్తే అరే నువ్వు లైగర్ రా అని చెప్పేసి పృథ్వీరాజు అనడము. అంటే ఒకరు మంచి అంటే ఫన్నీగానే సాగింది, కానీ బాగా అది బ్యాలెన్సింగ్ కాబట్టి ఇద్దరు బాగానే మేనేజ్ చేశారు 2 చేతులతో ఉన్నంతసేపు. ఆ తర్వాత బిగ్ బాస్ అప్పటికి 1 అవర్ దాటిపోయినాక కూడా వాళ్ళు బిగ్ బాస్ ఏం చేశారంటే కొద్దిసేపు తర్వాత సరే సింగిల్ హ్యాండ్ ఎవరైనా పట్టుకోవచ్చు, కాకపోతే ఏ సింగిల్ హ్యాండ్ అనేది వాళ్ళ డిసిషన్ మీద వదిలేశాడు. ఒకసారి సింగిల్ హ్యాండ్ కి వచ్చినట్టే రెండోసారి మళ్ళీ ఈ హ్యాండ్ మార్చి ఆ హ్యాండ్ అని ఇట్లా ఉండదు అని చెప్పి చెప్పడం, అది కూడా చాలాసేపు హోల్డ్ చేశారు. ఫైనల్లీ నబీల్ ఆల్ రైట్ లీవ్ దట్ హోల్స్ అక్కడ పోతుంది. తర్వాత గెలుస్తారు. ఇక ఈ క్లాన్ గెలిచాక జరిగింది ఏమి, జనరల్ గా విన్నర్స్ అయిపోయారు కదా వాళ్ళు. ఆ విన్నర్స్ కాగానే వాళ్ళకు యాజ్ యూజువల్ గా వాళ్ళకి వచ్చేసింది అంటే వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకు ప్రైజ్ మనీ 1 lakh ఏదో వస్తుంది. ప్లస్ దాంతో పాటు వాళ్ళ టీం నుంచి వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు, వాళ్ళకి 1 lakh ప్రైజ్ మనీ వచ్చింది. ఈ కాంతార టీంలో ఓడిపోయాడు నబీల్, ఓడిపోయాడు కాబట్టి ఈ టీం నుంచి ఏం చేస్తారు, ఫస్ట్ సారి వాళ్ళు ఓడిపోయినప్పుడు శక్తి టీంలో ఓడిపోయినప్పుడు మీ టీంలో మీరు డిసిషన్ తీసుకునేసి ఎవరైతే మీరు ఒకరిని ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ గేమ్స్ లో పార్టిసిపేట్ కాకుండా అంటే అనర్హుడు అని చెప్పేసి నిర్ణయించి వాడిని పక్కన పెట్టండి అని చెప్పేసి ఓడిపోయిన టీంకే ఛాన్స్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ ఈ రోజు ఏం చేశాడు, ఓడిపోయిన టీము కాంతారా అయితే గెలిచిన టీం కు ఆప్షన్ ఇచ్చాడు. అంటే ఇక్కడ బిగ్ బాస్ బయాస్ ఆడుతున్నాడా నిజంగానే, అంటే మొన్నటిదాకా అభయ్ అన్నట్టు బిగ్ బాస్ కొన్ని విషయాలు బయాస్ గానే ఉన్నాడు. ఎందుకంటే మరి ఇప్పుడు ఓడిపోయిన టీమ్ లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఆప్షన్ వీళ్ళకి ఇచ్చేసి మీరు గెలిచారు కాబట్టి ఓడిపోయిన టీంలో నుంచి ఒకరిని సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ నుంచి అవుట్ చేయండి అనే ఛాన్స్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏం చేశారు, ఒక మంచి ప్లేయర్ నబీల్ ని అవుట్ చేసేసారు. ఓకే అరే అది గేమ్ లో బాగా స్ట్రాంగ్ ప్లేయర్, అది స్ట్రాటజికల్గా వాళ్ళు గెలవాలంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండకూడదనే ఒక ఉద్దేశంతో చేశారు. దానికి సీత చాలా సేపు నిఖిల్తో అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎందుకు ఆర్గ్యూ జరిగింది ఏంటి, యాక్చువల్ గా ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ అంటే ఛాలెంజెస్ అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని మనము ఆపడం కోసమే. సో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్నైతే ఎంటర్ అవుతుంటాయో అంత మన హౌస్ లో ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హౌస్ మేట్స్ లో నుంచి ఒక్కొక్కడు ఎలిమినేట్ అవుతూ వెళ్ళిపోతుంటారు అని చెప్పడం. సో వాళ్ళు వస్తే మనం వెళ్ళిపోతాం, ఉన్నదేదో మనం మొదటి నుంచి ఉన్నాం కాబట్టి మనలోనే మనము పోట్లాడి వాళ్ళని రాకుండా ఆపుకొని మనలో మనం ఫైట్ చేసుకొని కప్పు మనం తీసుకొని పోవాలి, మనలో ఎవరో ఒకరు తీసుకుపోవాలన్న అంటే ఒక ఆలోచనతో 2 టీంలు డిస్కషన్ చేశాయి. అంటే నిఖిల్ అండ్ సీత ఇద్దరు డిస్కస్ చేసి ఇద్దరు ఒక మాటకు వచ్చేసి అంటే ఈ 2 టీంలు టీం పరంగా కూడా చేసి మనందరం కలిసి ఆడి వాళ్ళను రాకుండా చేయాలి, గెలిచేది మనమే అని చెప్పేసి చెప్పుకున్నారు.
మరి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు ఒక మంచి ప్లేయర్ నబిల్ ని ఎలిమినేట్ చేయడం ఏంటి, అంటే పక్కకు తోయడం ఏంటి సర్వైవల్ నుంచి. అప్పుడు ఏమవుతుంది మరి మరి ఇదే విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మణికంఠన్ కూడా అక్కడ తీసేశారు. ఇక్కడ మణికంఠ డిస్కషన్ అంటే మణికంఠ నీకే నువ్వు గివ్ అప్ ఇచ్చినావు ఎందుకు అని చెప్పేసి వీళ్ళు అడగడము ఈ కాంతారా టీం వాళ్ళు. అంటే నాకేనేనంటే అది నువ్వు వాంటెళ్ళి నువ్వు చెప్పినట్టుంది, మాకేదో చేసినట్టు అనిపిస్తుంది, అది బయాస్ గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మొత్తం ఏదైతే శక్తి టీమ్ లో ఉన్న మెయిన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే నిఖిల్, సోనియా, పృథ్వీరాజ్ అండ్ యష్మి, ఈ నలుగురు ఇతని పాయింట్అవుట్ చేసేసి ఇతని పిచ్చోని చేసేసి ఆట ఆడుకున్నారు. మైక్ పడేసి కూడా ఆఖరికి నేనే నా సొంతంగానే వెళ్ళాను, నేనే గివప్ ఇచ్చాను, నేను టీం గెలవడం కోసమే నేను గివప్ ఇచ్చాను, నాకు చేత అని చెప్పేసి స్థితికి వచ్చేసారు. ఫస్ట్ లో మనకు మొదట్లో చెప్పింది ఏంటి, ఒక్కొక్కరు మనం చూపించిన విషయాల్లో కూడా నబీల్ అంటున్నా పృథ్వీరాజ్ వచ్చి అది కాదురా నేను ఇట్లా నువ్వు కాకపోతే ఇట్లా అట్లా అట్లా అని చెప్పేసి వాళ్ళు యష్మి మాట్లాడుతుంది. అట్లా ఒకరి తర్వాత ఒకరిని వీళ్ళు నిర్ణయం తీసుకునేసి తన నోటి నుంచి తనతో చెప్పించేసి తను వైండప్ చేశారు. అంటే వీళ్ళు ఒక టాక్టిక్ గేమ్ ఆడారు ఈ శక్తి టీం. సరే అది అయిపోయింది. ఇక్కడ నబీల్ని తీయడం నువ్వు ఎంతవరకు సంబంధించి ఒక మంచి ప్లేయర్ మనం అనుకున్నది ఏంటంటే బయటి వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడం కోసం మంచి ప్లేయర్స్ ఉండాలి, కానీ మంచి ప్లేయర్ ని తీసి ఎట్లా తీసేస్తావు అని చెప్పేసి సీత నిఖిల్ తో ఫైట్ చేస్తాం డిస్కషన్. ఇక ఈవెంట్ బాగా చాలా సేపు సాగుతుంది. ఇక తర్వాత మళ్ళా అగైన్ చేస్తారు. సరే ఇంకో టాస్క్ వచ్చిన లోపల ఈ డిస్కషన్ లో నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆడిన ఎవరు మన ఈ నిఖిల్ టీం అంటే శక్తి టీము అంటే ఒకటి ఏంటంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే ఒక మన వెనకటి సామెత లాగా ఉండేది కదా. ఆ టైప్ లో అంటే ఇతను ఓడిపోయినప్పుడేమో మనందరం కలిసి ఆడతాము, ఇతను గెలిచినప్పుడేమో మేమే ఆడతాము అనే ఒక కాన్సెప్ట్ లో నిఖిల్ స్టార్ట్ చేయడం. సో అది నాకైతే నిజంగా ఒక రకంగా గేమ్ స్ట్రాటజీ, ఒక రకంగా హ్యూమానిటీ దీంట్లో తీసుకుంటే గేమ్ స్ట్రాటజీ అనేది ఏంటంటే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపే ప్రోగ్రామ్ ఇది. అంటే ఈ ఛాలెంజెస్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపాలి. అది అన్నప్పుడు అంటే బయట ఓడో కాదు, ఇక్కడ మనం ఉన్నా కాబట్టి మనం కొట్టుకొని తీసుకొని పోదాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ ఆడాలి, తప్పే ఉంది. మరి బయట రావద్దు అనుకున్నప్పుడు నువ్వు బయట ఛాన్స్ మంచి మంచి గేమర్ ని పక్కన పెట్టేసి నీకు ఓడిపోతారు కదా అన్ని టీంలు. ఓడిపోయిన ప్రతిసారి ఒకడు కొత్త వస్తూనే ఉంటాడు కదా, అది కాదు కదా. సరే ఓకే సరే అయిపోయింది, ఆ టాస్క్ అయిపోయింది, వీళ్ళ డిస్కషన్స్ అయిపోయినాయి. మణికంఠ ఏడ్చిండు, పక్క పోయిండు, సీత కూడా అప్సెట్ అయింది, నబీల్ చాలా ఫీల్ అయ్యాడు. ఓకే ఇక తప్పదు వదిలేసేసి కూర్చున్నారు. ఇక ఫోర్త్ ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసరికి ఏంటిది పజిల్ క్యూబ్స్ తో. ఏదైతే ఈ ఫజిల్ టాస్క్ ఏదైతే ఉందో ఈ ఫజిల్స్ ని ఒక బాక్స్ లో ఉంటుంది, దాంట్లో క్యూబ్ లా ఫిల్ చేయాలని. అంటే అన్ని ఫజిల్స్ ని ఫిల్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక క్యూబ్ లో పైకి నిలబెట్టాలి. సో ఈ దాంట్లో వచ్చేసరికి శక్తి టీం నుంచి నిఖిల్ అండ్ పృథ్వీ వస్తారు. ఈ టీం నుంచి వచ్చేసి నైనిక అండ్ ప్రేరణ వస్తారు. వీళ్ళిద్దరు బాగానే వచ్చి మంచిగానే ఆడారు. ఆడేసి కానీ అది దీనికి టైం డ్యూరేషన్ వచ్చేసరికి ఏముంది, జస్ట్ ఓన్లీ 5 minutes. ఈ 5 minutes లోనే వాళ్ళు క్యూబ్ పజిల్ కాబట్టి పజిల్ ని సాల్వ్ చేయాలి. పజిల్ ని సాల్వ్ చేయాలంటే వీళ్ళు చేయలేకపోతే ఇద్దరు ఓడిపోయినరు. ఇద్దరు ఓడిపోవడము సరే ఇక అది అయిపోయింది. ఇక ఇంకొక ఛాలెంజ్ దెన్ నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత అది ఒకటి 5th ఛాలెంజ్ ఏమి ఇచ్చారంటే డాన్స్. అది మన ఇదే హౌస్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క స్టేజ్ దగ్గర లొకేషన్ ఉంటుంది. ఏ స్టేజ్ దగ్గర బజర్ మోగితే ఆ బజర్ దగ్గరికి వెళ్ళాలి. అది వితిన్ 20 seconds వరకు డ్యూరేషన్ ఉంటుంది టైం. ఆ 20 seconds, 15 seconds, 5 seconds, 3 seconds, 1, 2 seconds ఇట్లా ఉన్నది. సో ఈ 5 బజర్స్ మోగితే 5 బజర్స్ లలో 5 బజర్స్ ఆడాలి. దాని మీద ఎవరైతే స్టేజ్ మీద అది అంటే ఈ టైం లోపల ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వాళ్ళందరూ ఉంటారు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మళ్ళీ గేమ్ నుంచి అవుట్ అవుతారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ నుంచి అవుట్. సో అక్కడ పోయిండ్రు, అందరూ ఆడిండ్రు. ఫస్ట్ దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు.
ఇది 20 seconds టైం అవును. కాబట్టి అందరూ నెమ్మదిగా వెళ్ళేసి డాన్స్ చేశారు. సెకండ్ దానికి వచ్చేసరికి 15 seconds ఇచ్చారు. అవును. అక్కడ కూడా కొంతమంది పోయారు. అవును. ఇక ఆల్మోస్ట్ అక్కడ కూడా అందరూ వచ్చారు. తర్వాత ఇక థర్డ్ దగ్గరకు వచ్చేసరికి 3 seconds లో 1 2 3 కట్ చేస్తే ఎవరు లేరు, ముగ్గురే వచ్చారు. ఒక్కడే వచ్చాడు, నిఖిల్ ఒకడే వచ్చారు. కానీ ఎవరెవరు వచ్చారా అంటే నిఖిల్, పృథ్వీ. యాక్చువల్ గా ఫస్ట్ నిఖిల్ ఒక్కడే వచ్చాడు ఇన్ ద గేమ్, ఫ్రాంక్ గా చెప్పాలంటే. అవును. కానీ నిఖిల్ తర్వాత ప్రేరణ, పృథ్వీ ఇద్దరు సేమ్ టైం లో వచ్చారు. ఆ తర్వాత సోనియా వచ్చింది. ఇంకా కానీ ఇక ఎవరు వచ్చారు మిగతా వాళ్ళందరూ వచ్చేసరికి ఏం అర్థం కాలేదు. ఏంది అప్పుడే బజెట్ బంద్ అయిపోయింది విత్ ఇన్ అంటే నబీలో చెప్తారు 1 2 3 seconds లో అయిపోయింది అది అని చెప్పేసరికి సరే అని చెప్పి చూసి మరి నిఖిల్ మరి ఏంది పరిస్థితి, ఎవరెవరు వచ్చారు నువ్వు చెప్పు అని అంటే ఆయన 4 పేర్లు, అందులో మొత్తం తన టీం పేర్లనే చెప్పుకున్నాడు, ఒక ప్రేరణ తప్ప. అంటే సోనియా వచ్చిందంటే పృథ్వీ వచ్చిందంటే అంటే ఎక్కడ వచ్చారు నాకు అర్థం కాదు. సరే యాక్చువల్ గా అక్కడ వచ్చింది మాత్రం నిఖిల్ ఒకడే వచ్చాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఈ వచ్చి సరే మళ్ళా ఓకే వాళ్ళకే ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చెప్పింది బిగ్ బాస్ విన్నాడు. మరి అంటే నిఖిల్ ఏం చెప్తే అది బిగ్ బాస్ వింటున్నాడు ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం జనరల్ గా, ఈవెన్ ఆడియన్స్ ఇది అబ్జర్వ్ చేసి సరే ఆ 4 ఛాన్స్ ఇచ్చారు, డాన్స్ చేస్తారు, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళా చూస్తే ముగ్గురు వచ్చారు, సోనియా అవుట్, సేమ్ 3 seconds. సోనియా రాలేదన్నారు, బానే అక్కడ ఫెయిర్ గానే ఉంది, పక్కకి వెళ్ళారు. కానీ ఈ థర్డ్ గేమ్ లోనే మొత్తానికి అయితే నిజంగా చెప్పాలంటే ఒక్కడే వచ్చాడు. కానీ అతను మరి ఏం గేమ్ ఆడుతున్నాడు, మరి నిఖిల్ మరి ఎలా మేనేజ్ చేస్తున్నాడో, తన టీం కోసమే ఓకే టీం కోసం ఆడటంలో తప్పలేదు, కానీ మరీ ఇంత ఫాల్స్ గేమ్ ఆడడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం మనం ఎవరైనా. ఇక లాస్ట్ గేమ్ లో కూడా మంచిగా ముగ్గురు వస్తారు, డాన్స్ చేస్తారు, అక్కడ అయిపోయింది. సో అందరు వచ్చింది కాబట్టి ఇక గేమ్ ఫినిష్డ్. అది ఇన్ ద గేమ్ లో వచ్చారు. థర్డ్ దాంట్లో 5 seconds పెడితే అందరు వచ్చారు, డాన్స్ చేశారు. ఇక అయిపోయినాక ఏదైతే ఉంటుందో ఈ గేమ్ లో వీళ్ళందరూ క్యాజువల్ గా అయిపోయినాక ఇక ఏదైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ గేమ్ ఉందో ఇక్కడితో అయిపోయింది, ఫినిష్ అయిందని చెప్పడం. ఈ లోపల మొత్తం మీద ఏమైందంటే ఈ శక్తి టీము ఇద్దరిని అంటే వాళ్ళు రెండు గేమ్లు గెలిచారు కాబట్టి మొత్తం 5 టాస్క్లలో 2 బోత్ టీమ్స్ ఓడిపోయినాయి, మిగిలిన 3 2 శక్తి టీం గెలిచింది. ఫస్ట్ గేమ్ వచ్చేసి కాంతార. సో ఈ ముగ్గురిని ఆపారు కాబట్టి ఆ ముగ్గురికి ఆ 3 ఫోటోలు పెట్టారు, ఒకటి 2 కాంతార, ఒకటి శక్తి, 2 శక్తి, 1 కాంతార. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేశారు, గెలిచారు కాబట్టి ఇక ఇది ఇక్కడతో ఫినిష్ అయింది అనేసరికి వీళ్ళు షాక్. ఇంకా అంటే 11 మంది ఎంట్రీస్ ఉన్నాయి కదా ఇప్పుడు. 11 మందిలో ముగ్గురు పోతే 12 మందిలో ముగ్గురు పోతే 9 ఎంట్రీస్ ఉన్నాయి. మరి ఎంతవరకు ఇది గేమ్ ఉంది ఏందనేది ఇప్పుడు వీళ్ళకు భయం. ఇక అక్కడతో వచ్చేసి మీ గేమ్ అయిపోయింది కాబట్టి సో ఇది ఏం ట్విస్ట్ ఇస్తాడు అనేది కూడా మనకు రేట్ తెలుస్తుంది అన్నట్టు. సో అక్కడ ఇప్పటి వరకు జరిగిన గేమ్ అంటే మనకి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.